ప్రశాంత్ కిషోర్ హల్చల్ చేస్తున్నారు. నిరుద్యోగులకు అంటగా పాట్నాలో ఆమరణ దీక్ష ప్రారంభించారు. కాగా ప్రశాంత్ కిషోర్ దీక్షకు విద్యార్థి లోకం మద్దతుగా నిలిచింది. సుదీర్ఘకాలం ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా ఎదిగే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. ఇందుకు సొంత రాష్ట్రమైన బీహార్ను వేదికగా ఆయన ఎంచుకున్నారు. కిందటేడాది అక్టోబర్ 2వ తేదీన జన్ సురాజ్ పేరుతో ప్రశాంత్ కిషోర్ ఓ కొత్త రాజకీయ పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన తరువాత చాలా కాలం పాటు బీహార్ గ్రామీణ ప్రాంతాలలో ఆయన పర్యటించారు. ప్రధానంగా యువతతో ఇష్టాగోష్ఠి సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వాల నుంచి బీహార్ యువత ఏం కోరుకుంటుందో ప్రశాంత్ కిషోర్ అడిగి తెలుసుకున్నారు. తాజాగా నిరుద్యోగులకు జరిగిన అన్యాయంపై పోరాటం మొదలుపెట్టారు. కిందటేడాది డిసెంబర్ 13న బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. దీంతో పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అయితే నిరుద్యోగుల ఆందోళనను నితీష్ కుమార్ ప్రభుత్వం పట్టించుకోలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షను మళ్లీ నిర్వహించే ప్రసక్తే లేదని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో నిరుద్యోగులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు అండగా ప్రశాంత్ కిషోర్ నిలిచారు. ప్రశాంత్ కిషోర్ దీక్షతో పాట్నాలోని గాంధీ మైదానం ఒక తిరునాళ్లలా మారింది. గాంధీ మైదానంలో ఎటు చూసినా గుంపులు గుంపులుగా విద్యార్థులే కనిపిస్తున్నారు. అవసరమైనప్పుడు విద్యార్థులకు సలహాలు సూచనలు ఇస్తూ ప్రశాంత్ కిషోర్ దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీహార్ రాజకీయాల్లో జన్ సురాజ్ పార్టీ ఏ మేరకు నిలదొక్కుకోగలదన్న ప్రశ్న కూడా తెరమీదకొచ్చింది. మొత్తం మీద యువతను కేంద్రంగా చేసుకుని బీహార్ రాజకీయాల్లో సత్తా చాటాలన్నది ప్రశాంత్ కిషోర్ లక్ష్యంగా కనిపిస్తోంది.